హలో అందరికీ, ఈ వీడియోలో కట్ వర్క్ బ్లౌజు నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలనో చూపిస్తాను. ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సులువుగా కుట్టొచ్చు. అది ఎలానో చూసేద్దాం. ఎంత మెలికలు ఉన్నా, ఎంత చిన్న కట్ వర్క్నైనా కూడా నీట్ ఫినిషింగ్ తోటి అయితే కుట్టడం చూపిస్తాను ఈ వీడియోలో. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఇది కట్ వర్క్, ఇది వచ్చేసి లైనింగ్ కదా. మనము ఫస్ట్ మెయిన్ క్లాత్ పైన లైనింగ్ని పెట్టుకోవాలి. సీదా వైపు లైనింగ్ని అయితే పెట్టుకొని ఇక్కడ వచ్చేసి షోల్డర్ లెంత్, ఇక్కడ మిడిల్ కదా, ఈ మిడిల్ని షోల్డర్ లెంత్ దగ్గర అయితే ఇలా పెట్టుకోవాలి. ఇది నెక్ ఎక్కువ ఉంది కాబట్టి మధ్యలో అయితే ఒక కుట్ట అయితే వేసుకోవాలి. ఇక్కడ ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే పెద్దగా ఉన్న నెక్ కూడా చాలా చిన్నగా అయితే అవుతుంది. చూసారు కదా, ఇది మధ్యలో కటింగ్లోకే వెళ్ళిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. చూసారు కదా, ఇప్పుడైతే లెంత్ పర్ఫెక్ట్గా అయిపోతుంది మనకి. ఇప్పుడు దీన్ని అయితే ఇలా పెట్టుకోవాలి. లో అయితే మిడిల్లో కానీ లేదంటే ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళి ఒక రౌండ్ కుట్టు అయితే వేసుకోవాలి, పెద్ద కుట్టు పెట్టుకొని. ఎందుకంటే క్లాత్ అటు ఇటు జరగకుండా మనకైతే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక పెద్ద కుట్టు అయితే ఒక కుట్టు వేసినాం కదా. ఇప్పుడు వచ్చేసి మనమైతే మెయిన్ క్లాత్ని అయితే కుట్టేసుకుందాం. చిన్న కుట్టు పెట్టుకోవాలి కట్ వర్క్ కుట్టేటప్పుడు, అప్పుడే మంచిగా వస్తుంది. మూలలు కూడా పర్ఫెక్ట్గా తిరుగుతాయి కాబట్టి చిన్న కుట్టే పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. మనం కుట్టేసుకున్నాం కదా, షోల్డర్ ఇక్కడ డాట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి అయితే స్టార్ట్ చేయాలి. అప్పుడు షోల్డర్స్ అయితే జారిపోవు. ఇలా మూలం దగ్గర దీని పైనకి వెళ్ళి కాకుండా దీని సైడ్ నుంచి వెళ్ళి అయితే కుట్టాలి. మనం మూలలు తిరిగేటప్పుడు అయితే కంపల్సరీగా సూది అయితే కిందికే దించి ఉండాలి. అప్పుడే మనకు కుట్టు అటు ఇటు జరగకుండా అయితే ఉంటుంది. మనం మూలలు లేపినప్పుడు మనము వెనకాల పాదాన్ని ఊడంగా లేపి మళ్ళీ ఇక్కడైతే అనుకోవాలి. ఏంటంటే మనకు ఈ ఎండింగ్లో అయితే నెక్ పెద్దగా ఉంటుంది కాబట్టి మనం అయితే దీని సైడ్కి వెళ్ళి కాకుండా కొంచెం ఇటు క్రాస్గా అయితే తీసుకొని రావాలి. కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడైతే దీన్ని ఎక్స్ట్రా లోపల ఉంది కదా, ఆ క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి.
ఇలా సీదా పెట్టి అంటే మనము వర్క్ సైడ్ పెట్టుకొని కట్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. నాకు కట్ చేసుకోకుండా మంచిగా చూసుకుంటూ రౌండ్ షేప్ని అయితే ఇట్లా ఉందో అలా అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే మనము మూలలు ఉంటాయి కదా, మూలల దగ్గర అయితే చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ముడతలు ముడతలు అలా అనిపించకుండా చిన్న టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా కుడితే ఎంత చిన్న మెలికలు ఉన్న బ్లౌజ్ అంటే ఎంత చిన్న కట్ వర్క్ ఉన్న బ్లౌజ్ను కూడా నీట్గా అయితే కుట్టుకోవచ్చు పర్ఫెక్ట్గా. ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడైతే దీన్ని ఇలా అనుకుంటూ సీదా వైపుకి అయితే తీసేసుకోవాలి. ఇలా అనుకుంటూ దీనిపై నుంచి కూడా ఒక కుట్ట అయితే వేసుకోవాలి. కట్ వర్క్ ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఏం పర్లేదు. బ్లౌజ్ ఫినిషింగ్ మంచిగా అనిపించాలంటే టైం పట్టినా పర్లేదు. కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మూలలు కూడా అంతా. దీంట్లో మెయిన్గా ఏంటంటే చిన్న కుట్టు పెట్టడం ఇంపార్టెంట్. అండ్ మూలల దగ్గర వచ్చేసరికి మనం చిన్న కుట్టు పెట్టుకొని పాదం కిందికి దించే మనం మూలల దగ్గర అయితే మలుపుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. తక్కువ టైంలోనే అండ్ పర్ఫెక్ట్గా అయితే బ్లౌజ్ నెక్కుని కట్ వర్క్ని అయితే కుట్టుకోవచ్చు. ఎంత చిన్న కట్ వర్క్ ఉన్నా కూడా ఇలాగే కుట్టుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.